జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో బీఆర్ఎస్ అనేక వ్యూహాలు రచిస్తా ఉంది. దానిలో భాగంగానే ఇటు కిషన్ రెడ్డి వర్సెస్ రామచంద్రరావు అనే విధంగా కొనసాగుతా ఉంది. కొత్త అధ్యక్షుడు అయిపోయిన తర్వాత వస్తున్న ఉప ఎన్నికలను కూడా చెప్పుకోవచ్చు. ఈ ఉప ఎన్నికలలో జూబ్లీహిల్స్‌లో గెలవాల్సిందే అన్నట్టుగా రామచంద్రరావు ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. దానిలో భాగంగానే కీలక నేతలు ఎవరైతే జూబ్లీహిల్స్ నుండి పోటీ చేస్తే గెలుస్తారు అనే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు కూడా అధిష్టానికి పంపించే ప్రయత్నాలు రామచంద్రరావు చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ కిషన్ రెడ్డి కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వట్లేదనే వాదన కూడా ఇక్కడ కనబడతా ఉంది. కిషన్ రెడ్డి అంటే హైదరాబాద్ సంబంధించి ఏదైతే ఈ హైదరాబాద్లో తనకి ప్రాతినిధ్యం ఉంటుంది, తను ఎంపీగా అనేక సార్లు గెలవడం జరిగింది, ఇక్కడ ఉండడం జరిగింది, అంటే అనేక అంశాలపైన తనకి గ్రిప్ ఉండడం వల్ల తనకు సంబంధించిన ఎవరైతే నేతలు ఉంటారో వాళ్ళకి టికెట్ ఇవ్వాలి అనుకుంటూ ఏదైతే రామచంద్రరావు ఇచ్చిన అభ్యర్థుల పేర్లు కాదంటూ తను కూడా కొత్త లిస్ట్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇక్కడ విభేదాలు అయితే వస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. రామచంద్రరావు ఒక వ్యక్తిని సూచిస్తే కిషన్ రెడ్డి మరో వ్యక్తిని సూచించడం అయితే జరుగుతూ ఉంది. కిషన్ రెడ్డి మాత్రం లంకాల దీపక్ రెడ్డి పైన అక్కడ అభ్యర్థిగా ఉండాలి, ఖచ్చితంగా తనైతే గెలుస్తారనే ఆంక్షలు అయితే పెట్టుకున్నట్టు కూడా కనబడతా ఉంది. ఇటు రామచంద్రరావు మరో నేతకి ఇవ్వాలి అన్నట్టుగా అధిష్టానికి చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. వీళ్ళిద్దరి మధ్యన కొంత విభేదాలు వస్తూ ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎట్టకేలకి జూబ్లీహిల్స్ టికెట్ మాత్రము మేము దక్కించుకోవాలంటూ ఇటు దీపక్ రెడ్డి కావచ్చు, అటు కీర్తి రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా అధిష్టానం కూడా ఎవరి పేరు అయితే ఖరారు చేయలేదు. కానీ బీజేపీలో కొంత అలజడి సృష్టిస్తూ ఉంది. స్థానిక ఎలక్షన్స్ పైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నట్టుగా అటు కేంద్ర అధిష్టానం చెప్తున్న పరిస్థితుల్లో ఇటు జూబ్లీహిల్స్ స్థానాన్ని కూడా దక్కించుకోవాలని బీజేపీ అయితే వ్యూహాలు రచిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ అభ్యర్థుల పేర్లు ఖరారు చేస్తామన్నట్టుగా ఇటు రామచంద్రరావు ఉన్నారు. కాదు లేదు నేను చెప్పిన అభ్యర్థులను ఖరారు చేయాలంటూ కిషన్ రెడ్డి కూడా పేర్లు అయితే తెరపైకి తీసుకొని వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వీళ్ళిద్దరికి కూడా అధిష్టానం చెక్ పెట్టే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. మెజారిటీ పీపుల్ని అంటే ఎవరైతే గెలుస్తారు అనే వాటిపైన కేంద్రానికి సంబంధించి ఎవరైతే ఇక్కడ బీజేపీ నుండి ప్రాతినిధ్యం కనబడుతున్నారో వాళ్ళని ఇటు ఎంపీలను కూడా ఒక పోలింగ్ తీసుకొని వాళ్ళని అభ్యర్థిగా ఖరారు చేసే ప్రయత్నాలు అయితే బీజేపీ అధిష్టానం అయితే చేస్తూ ఉంది. మరి చూడాలి బీజేపీ టికెట్ ఎవరికి వస్తుందనేది కూడా కొంత ఆందోళన పరిస్థితి అయితే కనబడతా ఉంది.